జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనుకుంటారు, అయ్యారా? విధిరాత ఏముందో మనకేం తెలుసు. మన చేతిలో ఉంది ఏంది, పోరాటం చేయడం. జగన్ గారు ఏమంటారు, మా నాన్నగారు ముఖ్యమంత్రి కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను. నేను అలా అనుకోవడానికి నేనేమనుకోవాలి, మా తాతయ్య గారు పోస్ట్ మ్యాన్ అంటే నేను కూడా పోస్ట్ మ్యాన్ అవ్వాలని అవ్వాలి. మా నాన్నగారు హెడ్ కానిస్టేబుల్గా ఒక పోలీస్ కానిస్టేబుల్ జీవితాన్ని ప్రారంభించారంటే నేను పోలీస్. నాకు ఇంతకుమించి నిజంగా కోరికలు లేవు, ఇది కూడా చెప్తున్నాను. ముఖ్యమంత్రి అనేది అది పెద్ద అలంకారం, వారసత్వం కాదు, నాకు బాధ్యత. అది అంత బాధ్యత నడపడానికి ఎందుకు నేను సరదాగా నేను ఎమ్మెల్యే పోటీ చేయకపోవడానికి 2009లో 2014లో నేనే మంత్రులు పదవులు తీసుకోవడానికి నాకేం సరదానా? తెలియక తెలుసు, కానీ అనుభవం కావాలి. ప్రజా జీవితాన్ని అర్థం చేయాలి. ఎందుకు రోడ్ల మీద పడి తిరుగుతున్నాను, ఎందుకు పోలవరం నిర్వాసితులను కలుస్తాను, ఎందుకు ఉత్తరాంధ్రకి వెళ్తాను, ఎందుకు రాయలసీమ పోతాను. కన్నీరు తెలియాలి, కష్టాలు తెలియాలి, కడుపు కోత ఎలా ఉంటుందో తెలియాలి. నీ కళ్ళ ముందు మనుషులు నలిగిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. అంతేగాని కూర్చొని మా నాన్నగారు ముఖ్యమంత్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతా అంటే కుదరదు. నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు, నేను ముఖ్యమంత్రి కాదు, నేను కానిస్టేబుల్ కొడుకుని, నేను కానిస్టేబుల్ కొడుకుని. ఈరోజు మీ అందరికీ చెప్తున్నానమ్మా, ఎవరైనా అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోం, ఎవరైనా మన సాయం చేసిన వాళ్ళని మర్చిపోం. ఇంత చెప్తున్నావే నువ్వు, నేను చిరంజీవి తమ్ముడిని చెప్పుకోలేని దుస్థితిలో నువ్వు ఉన్నావంటే ఇంతకన్నా సిగ్గుచేట అని అడుగుతా ఉన్నా. ఎవడివి నువ్వు చిరంజీవి లేకపోతే? నీ మొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయిలో నేను కానిస్టేబుల్ కొడుకుని కొడిదెల పవన్ కళ్యాణ్ అని రాసుకున్నావా, చిరంజీవి తమ్ముడు అని రాసుకున్నావా అని అడుగుతా ఉన్నా. చిరంజీవి తమ్ముడు అంటే చూసాం మేము, చిరంజీవి తమ్ముడు అంటే అభిమానించారు, అంతేగాని కానిస్టేబుల్ కొడుకు అంటే కాదని చెప్తే తెలియజేస్తున్నా. ఈ రోజు రాజకీయాలు వచ్చేసాయి కాబట్టి, ఈ రోజు ఓట్లు వచ్చినాయి కాబట్టి నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని, నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని, నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని అంటున్నావు, కానీ నేను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిని అని చెప్పలేక ధైర్యం నీకు లేదని చెప్తా ఉన్నా. నువ్వు మీ అన్న పేరే చెప్పుకోలేని నువ్వు ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకుంటావా? ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడతావని అడుగుతా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.